హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నరేష్ ఎదిద్య. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఏదైతే థంబ్నెయిల్ మీద అన్ని లిస్ట్ ఇచ్చానో సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడే మనకు హెల్ప్ డెస్క్ అని ఒక లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసి యాక్టివేట్ కూడా చేయడం జరిగింది. సో దీని మీద క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు హెల్ప్ డెస్క్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఇష్యూస్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. అక్కడే FAQ అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ అఫీషియల్ గా ఒక PDF అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ అనేది చేశారనమాట. సో దాన్ని డైరెక్ట్ గా మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ, డేటు, షిఫ్ట్ చెక్ చేసుకోవచ్చు అంటే మీకు ఏదైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయి ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ గా 10 days ముందు అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ, డేటు, షిఫ్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్ 28/12/2020 రోజు ఉంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ డేటు 18 డిసెంబర్ 2020 నుండి దాని తర్వాత కూడా మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీ, డేటు అలానే షిఫ్ట్ చెక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే మనము ఏ ఆర్ఆర్బీ వెబ్సైట్ విజిట్ చేసినా కూడా సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ అని చెప్పేసి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చారో అది ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క CBT సిటీ, డేట్ అలానే షిఫ్ట్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ వాళ్ళు ట్రావెల్ పాస్ కి ఆప్షన్ ఇచ్చుకుంటారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చాలా మందికి ఉండే డౌట్స్ ఇదే ఫ్రెండ్స్. మనము ఎగ్జామినేషన్ డేట్ని కానీ, సిటీని కానీ, షిఫ్ట్ని కానీ మనం చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నాట్ పర్మిసబుల్ అని. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఫ్రీ ట్రావెల్ పాస్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఎగ్జాక్ట్గా దానికి 10 days ముందు మీరు ఈ ట్రావెల్ పాస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 28వ తేదీ డిసెంబర్ ఈ ఇయర్లో ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే దానికి 10 days ముందు అంటే 18వ తేదీ డిసెంబర్ 2020 ఆ రోజు కానీ దాని తర్వాత కానీ మీరు దీనికి సంబంధించిన ట్రావెల్ పాస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాకు సిటీ, ఇంటిమేషన్, డేట్ అలానే షిఫ్ట్ తెలిసింది కానీ ఈ కాల్ లెటర్ మేము ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు దాంట్లో ఎగ్జామినేషన్ డేట్ అనేది మెన్షన్ చేశారు కదా, దానికి ఎగ్జాక్ట్ గా 4 days ముందు ఆర్ఆర్బీ వెబ్సైట్ లోనే అదే లింక్ ద్వారా మీరు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డు కూడా అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 28వ తేదీ డిసెంబర్ 2020కి ఎగ్జామ్ ఉన్నట్లయితే మీరు 24 డిసెంబర్ 2020 రోజు కానీ దాని తర్వాత అంటే అప్ టు ఎగ్జామినేషన్ డేట్ వరకు మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మాక్ టెస్ట్ లింక్ ఎక్కడ ఉంటుంది, మేము ఎలా చెక్ చేసుకోవాలంటే అన్ని ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద కూడా నేను వీడియో అనేది చేయడం జరిగింది. మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అంటే ఎగ్జామినేషన్ డేట్, షిఫ్ట్, సిటీ డీటెయిల్స్ మనకు ఒక లింక్ ద్వారా అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్ లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్ యూస్ చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్, టైమ్, షిఫ్ట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే జనరల్ పీపుల్ కి అయితే 90 minutes ఉంటుంది. ఎవరైతే PWD క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ ఉంటారో వాళ్ళకు 120 minutes అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సబ్మిట్ బటన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు CBTలో అంటే నార్మల్ పీపుల్ కి అయితే 90 నిమిషాలు అయిపోగానే ఆటోమేటిక్ గా మనకు ఎగ్జామినేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఎవరైతే PWD క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ ఉంటారో వాళ్ళకు 120 minutes తర్వాత ఆటోమేటిక్ గా సబ్మిట్ బటన్ యాక్టివేట్ అయిపోయి ఎగ్జామినేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఈ ఎగ్జామినేషన్ ని ఎన్ని లాంగ్వేజెస్ లో అటెండ్ అవ్వచ్చు అని అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో ఎగ్జామ్ రాయడానికి ఆ లాంగ్వేజ్ తో పాటు మనకు ఇంగ్లీష్ డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్
నే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ గా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న 2 లాంగ్వేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ లాగా మీకు ఆ తెలుగులో కొన్ని ఒత్తులు హల్లులు మీకు అర్థం కానట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నే కరెక్ట్ గా మీరు కన్సిడర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే వ్యాలిడ్ అనమాట. ఎగ్జామినేషన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే అవును నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి పర్ డేకి అంటే లాస్ట్ టైం మనకు 3 షిఫ్ట్స్ అనేది కండక్ట్ చేశారు. ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ వాటన్నిటికీ. ఇప్పుడు కోవిడ్ ఉండడం వల్ల కేవలం 2 షిఫ్ట్స్ పర్ డే అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ టైమింగ్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ 1కి సంబంధించి రిపోర్టింగ్ టైము 9 గంటలకి మార్నింగ్, గేట్ క్లోజింగ్ టైం 10 గంటలకి, ఎగ్జామ్ స్టార్ట్ టైం 10:30కి అనమాట. సో మనకి షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30కి రిపోర్టింగ్ టైము, గేట్ క్లోజింగ్ టైం 2:30కి, ఎగ్జామ్ స్టార్ట్ టైము 3 గంటలకి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్ నాన్ స్క్రైబ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 120 మినిట్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్కి మేము ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే మీ యొక్క హాల్ టికెట్, దాని మీద కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలానే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ డిక్లరేషన్ అనేది ఆటోమేటిక్గా ప్రింటెడ్ అయి వస్తుంది మనకు ఈ కాల్ లెటర్తో పాటే. అంతేకాకుండా వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అది అట్లీస్ట్ 1 అన్న ఉండాలన్నమాట. దాన్ని జిరాక్స్ కానీ స్కానర్డ్ కాపీ కానీ అంటే దానిది ఎక్స్పైర్ అయ్యే డేట్ ఉండే ఐడి కార్డు కానీ మీరు తీసుకొని వెళ్ళకూడదు. సో ఆ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఏవి మనం తీసుకొని వెళ్ళొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా లిస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మన ఈ కాల్ లెటర్లో ఫోటో విత్ కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఏదైతే కలర్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో సేమ్ లాగానే మీ ఫేస్ అనేది ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది బుక్ చేసుకోవాలో సో ఆ బుక్ చేసుకోవడానికి మాకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు సిటీ ఇంటిమేషన్ అడ్వైజ్ అనేది వచ్చింది కదండి ఫ్రెండ్స్. దానితో పాటు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లోడ్ చేసి ఉంటారో అది, దాంతోపాటు ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పర్మిషన్స్లో ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ మీరు తీసుకొని వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్గా సాధారణంగా చేసే మిస్టేక్స్ వాచెస్ అనేది తీసుకెళ్ళకూడదు. బ్లూటూత్ ఎనేబుల్డ్ డివైజెస్ అంటే మనకు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ సో ఎటువంటివి తీసుకెళ్ళకూడదు. పెన్ను, పెన్సిల్ కూడా, క్యాల్కులేటర్స్ కూడా మీరు తీసుకెళ్ళకూడదు. లేడీస్ అయితే బ్యాంగిల్స్ కూడా వేసుకొని వెళ్ళకూడదని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే బెల్ట్స్, బ్రాస్లెట్స్ కూడా మీరు తీసుకొని అనేది వెళ్ళకూడదు అనమాట. మనకు రఫ్ షీట్స్ అలానే పెన్ను ఎగ్జామినేషన్ హాల్లోనే ప్రొవైడ్ చేస్తారా అంటే రఫ్ షీట్స్, పెన్ను ఎగ్జామినేషన్ హాల్లోనే ఇన్విజిలేటర్ ద్వారా ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని కంపల్సరిగా తిరిగి ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏమేమి చేయకూడదంటే ఇక్కడ చాలా పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది ఎవరు చేయరు. సో ఏ పాయింట్స్ అనేది మీరు పాస్ చేసుకొని ఇక్కడ నుంచి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఒక వ్యక్తిని స్క్రైబ్ లాగా చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఆ వ్యక్తి ఎగ్జామినేషన్ టైంకి మీకు అవైలబిలిటీ లేనట్లయితే వేరే వాళ్ళని మేము చేంజ్ చేసుకోవచ్చా అంటే మీరు ఖచ్చితంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన స్క్రైబ్ ఫామ్ అనేది ఈ కాల్ లెటర్లో మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ స్క్రైబ్ని ఈ ఎన్టీపీసీ జాబ్స్కి అప్లై చేసిన పర్సన్నే చూస్ చేసుకోవచ్చా అంటే దానికి అనుమతి అనేది లేదు ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు నేను స్క్రైబ్ అనేది చూస్ చేసుకోలేదు. నేను పీడబ్ల్యూడి క్యాండిడేట్ని. నేను ఎగ్జామినేషన్ డే రోజు స్క్రైబ్ని తెచ్చుకోవచ్చా అంటే మీరు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ స్క్రైబ్కి సంబంధించి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అలానే 1 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది స్క్రైబ్ది కంపల్సరీగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెల్ పాస్ ఇస్తారా అంటే వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయరు ఫ్రెండ్స్. పీడబ్ల్యూడితో పాటు వచ్చిన స్క్రైబ్కి ఫ్రీ ట్రావెల్ పాస్ ప్రొవైడ్ చేస్తారా అంటే వాళ్ళకు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మీకు ఎగ్జామినేషన్ ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సిటీ లొకేషన్ ని మనం తెలుసుకోవడానికి వాళ్ళు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ అది వర్క్ చేయనట్లయితే ఏం చేయాలంటే మీ యొక్క సిటీ నేమ్ ఎంటర్ చేసేసి దాని యొక్క అడ్రస్ డైరెక్ట్ గా మీరు మ్యాప్స్ లో సెర్చ్ చేసుకోండి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సిలబస్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఏంటి సిబిటికి అంటే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో వాళ్ళు
క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సిలబస్ అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ అనే సెక్షన్ లో కోవిడ్ గైడ్ లైన్స్ ఏమేమి మేము ఫాలో అవ్వాలి సిబిటి ఎగ్జామినేషన్ లో అంటే లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ లేదా ఆర్డర్స్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్, అంటే మీరు ఏ స్టేట్ లో అయితే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింటారో కోవిడ్-19 సంబంధించి అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కంపల్సరీగా మీరు అవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారా ఎగ్జామినేషన్ హాల్లో అంటే కంపల్సరీగా వాళ్ళు బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బయోమెట్రిక్ వేయక ముందు, వేసిన తర్వాత కంపల్సరీగా మీరు శానిటైజేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అటెండెన్స్ షీట్లో సైన్ చేయకముందు, చేసిన తర్వాత కూడా కంపల్సరీగా మీరు శానిటైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్స్ ఈ వీడియోతో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కి అప్లై చేశారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.